హలో అందరికి నమస్కారం అండి. నేను మీ విరాట్ ఒడుగు. ఈరోజైతే మనం కోహినూర్ డైమండ్ని చూడడానికి వెళ్తున్నాం. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. మేమైతే ముగ్గురం ఫ్రెండ్స్, ఇంకా మహేష్ నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ అశ్వంత్ కుమార్ ఐపీఎస్, అంటే మేము కొంచెం అట్లా పిలుచుకుంటాం ఫ్రెండ్స్ కదా. ఇక్కడ ఈ టీం అంతా వచ్చేసి నా చర్చ్ మెంబర్స్ వీళ్ళందరూ. నేను ఎవ్రీ సండే, అంటే లండన్కి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళేది. అట్లా 6 months అయిన తర్వాత నాకు వీళ్ళు మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది చర్చ్లో. అంటే వాళ్ళ రూల్స్ అవి 6 members వరకు ఎవరైతే వస్తారో వాళ్ళకు మెంబర్షిప్ అనేది ఇస్తారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమ్ విజిటింగ్ ప్లేసెస్, టూర్ ప్లేసెస్ ఇవి తీసుకెళ్ళడం జరుగుతుంది వీళ్ళకి. అట్లా కొరిన్ అనే ఒక ఆమె మా చర్చ్లో మెంబర్, ఆమె నన్ను అప్రోచ్ అయింది. లూక్ ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి వచ్చినట్టు. మా ఫ్రెండ్స్ ఒకసారి వచ్చారు చర్చ్కి. వాళ్ళు రెగ్యులర్గా రాకపోయేది చర్చ్కి, అప్పుడప్పుడు వచ్చేది. అంటే వాళ్ళకి బోర్ అనిపించినప్పుడు చర్చ్కి వచ్చేది. నేను కూడా అప్పుడప్పుడు ఫోర్స్ చేసేది వాళ్ళని, వాళ్ళు వచ్చేది చర్చ్కి. ఆ కొరిన్ అనేట ఆమె అంటే చర్చ్ మెంబర్స్కి వాళ్ళు ఫ్రీగా టికెట్స్, టవర్ ఆఫ్ లండన్ ఏదైతే ఉన్నదో దానికి ఫ్రీగా టికెట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ రోజు చర్చ్ అయిపోగానే కొరిన్ అనే ఆమె చర్చ్ మెంబర్, విరాట్ ఇట్లా మేము టవర్ ఆఫ్ లండన్కి చర్చ్ మెంబర్స్ అందరిని తీసుకెళ్తున్నాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, వస్తావా అని అడిగింది. అడగంగానే ఓకే మేడం, సారీ మేడం అన్నాను నార్మల్గానే, ఓకే ఐ విల్ కమ్ అని చెప్పిన. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తుంటారు చర్చ్కి. అంటే ఈ చర్చ్కి వస్తారా అని ఆమెకు గుర్తుపట్టలేదు. కాకపోతే మళ్ళీ ఆమెకు గుర్తొచ్చింది. ఓకే ఫైన్ అని అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చింది ఫస్ట్, తర్వాత ఇంకో 2 ఇచ్చింది. నేను ఒక్కడిని వెళ్తే నాకు బోర్ కొడుతుంది కదా, మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్దామని ఇంకా ఇద్దరిని, ఇంకా ముగ్గురం ఉంటే ఇంకా సందడే మొత్తం. ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాం. ఇంకా మొత్తానికి బ్లేజర్స్ అయితే ఉండే మాకు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు బ్లేజర్స్ ఎందుకులే అవసరమా అని అనిపించింది, కానీ వచ్చిన తర్వాత బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా మావాడు చూడు వీడియో అమ్మాయిల్ని తీస్తుండు, మమ్మల్ని తీయమంటే. చూద్దాం, ఇంకా చాలా ఉంటాయి ముందు. నేను చెప్తున్నాను అన్నది ఈ వీడియో అని చెప్తున్నా నేను మావానికి. అయ్యో చాలా వర్షం ముసురు వస్తుంది, చాలా అద్భుతంగా ఉంది అసలు, ఫెంటాస్టిక్. చూద్దాం ది టవర్ ఆఫ్ లండన్. మనమైతే ఇంకెళ్దాం ముందుకి. ఇది వచ్చేసి సెంట్రల్ లండన్, అంటే మన లండన్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాని పక్కనే, దానికి ఆనుకొని ఉంటుంది ఇది. దీన్ని టవర్ ఆఫ్ లండన్ అని అంటారు. ఆ బ్రిడ్జ్ కూడా దీని కిందకే వస్తుంది. అంటే దీనికి ఒకటే, అంటే టవర్ ఆఫ్ లండనే అని అంటారు. లండన్ బ్రిడ్జ్ అనేది సపరేటు, అది పక్కన ఉంటుంది. దాని గురించి ఇంకో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వైబ్ అయితే మామూలుగా ఉంటుంది. మా కాలేజ్ కూడా ఇక్కడ పక్కనే 10 minutes వాక్ ఉంటుంది మా కాలేజ్ నుంచి టవర్ ఆఫ్ లండన్కి. ఈ కోట మాత్రం అసలు అద్భుతంగా ఉన్నది. మన కోహినూర్ డైమండ్ అనేది దీని లోపలనే ఉన్నది. ఇంకా చాలా హిస్టారికల్వి చాలా ఉన్నాయి దీంట్లో అని విన్నాను. మరి చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుందో. మా చర్చ్ ఫాదర్ రెడ్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు, అంటే వెనక రెడ్ కలర్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు కదా, తనైతే మా చర్చ్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని వచ్చిండు. మా చర్చ్ ఫాదర్ వచ్చేసి వాళ్ళది కొరియా, వాళ్ళ పాప, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ వైఫ్ అందరూ వచ్చారు. ఇక్కడ చూడండి, ఇది ప్యాలెస్ వాల్ వెనకాల. ఇంకా చూద్దాం. నాకు అంతా చాలా సెర్చ్ చేసిన దీని గురించి, చాలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని, కానీ షిఫ్ట్స్ ఉండడం, కాలేజ్ అంతా మైండ్ అంతా చికాకు. చాలా హిస్టారిక్ స్టోరీ తెలుసా ఇదంతా. కాకపోతే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. చూద్దాం ముందైతే. ఇదే కోటల అక్కడ పక్కకి ఏదైతే కోట ఉన్నదో టవర్ ఆఫ్ లండన్ అని అంటారు దాన్ని, అదే కోటలో కోహినూర్ డైమండ్ ఇప్పటికీ ఉన్నది. ఇంకా టికెట్స్ వచ్చేసి ఒక్క టికెట్ £30 వర్త్. అవి మాకు ఫ్రీగా వచ్చినాయి అవి టికెట్స్ అనేవి. అంటే నార్మల్ చెప్పొద్దు, కాకపోతే నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏది లోపల పెట్టుకోలేను. ఇంకా 30, మేబీ ఈరోజు మేము ఎంత సేవ్ చేసినామంటే 30 మొత్తం £90. అంటే మన ఇండియన్ INRలో 9,000 రూపీస్ అయితే మేము ముగ్గురం లోపలికి వెళ్ళానంటే. కాకపోతే చర్చ్ మెంబర్స్ త్రూ ఫ్రీ టికెట్స్ రావడంతో ఫ్రీగా వెళ్ళి హ్యాపీగా చూసేసి వచ్చినాం. ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాం అనేది ఒక చిన్న వీడియో, చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా.
ఇదే టికెట్ ఆఫీస్. అందరైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. కొరియన్ వచ్చేసి టికెట్ తీసుకురావడానికి వెళ్ళింది మాకు, అంటే స్పాన్సర్ టికెట్స్ ఉంటాయి. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. ఇదంతా మా టీం మెంబర్స్, మా చర్చ్ మెంబర్స్ వీళ్ళందరూ. అక్కడ టికెట్ ఆఫీస్ ఉన్నది, చూసారు కదా, అదే టికెట్ ఆఫీస్. అందరు టికెట్స్ తీసుకుంటున్నారు అక్కడ. మా ఫ్రెండ్ గాడు ఉండి నమ్మట్లేడు, మహేష్ గాడు అస్సలు నమ్మట్లేడు. మామ ఫ్రీ ఎందుకు వస్తుంది రా టికెట్స్ అని అంటుండు. చూడండి టికెట్స్ అయితే వచ్చినాయి. టవర్ ఆఫ్ లండన్. ఇవి స్పాన్సర్ టికెట్స్ కాబట్టి మనకు ప్రైస్ అనేది దానిపైన చూపించదు. నార్మల్గా మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మ్యాక్సిమం మనకు 35 pounds అని చూపిస్తుంది టవర్ ఆఫ్ లండన్కి. మనకు వచ్చేసి మ్యాప్ ఇచ్చేసారు, ఇంకొకటి టికెట్ ఇచ్చేసారు. ఆ మ్యాప్ అనేది మనం చూసుకోవచ్చు, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడెక్కడ విజిట్ అవ్వాలి, మెయిన్ ప్లేసెస్ ఏంటి, అవన్నీ ఉంటాయి దాంట్లో. చూద్దాం. వీడియోలో పడాలని మా వాడిని సైడ్కి రారా అంటున్నా. మ్యాప్ అయితే ఓపెన్ చేసినాం. ఇంకా ప్లాన్ నెక్స్ట్ జీబీపీ 0 ఉంది మా మేడం. ఇది మ్యాపా అంటే ఇది ప్యాలెస్ మ్యాప్ అయితే వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్రోన్ జ్యువెల్స్. ఆ క్రోన్ జ్యువెల్స్లోనే మన కోహినూర్ డైమండ్ అనేది ఉన్నది. ఇంకా దాని వచ్చేసి మనకు లంచ్ టైంలో అందరం ఇక్కడ క్యాంటీన్లో కలుద్దామని చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ టైంకి అక్కడికి వచ్చేసేయండి, మేము అక్కడ ఉంటామని చెప్తుంది. మా ఫేస్లు చూశారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాయో. చిన్న ఎగ్జైట్మెంట్ ఏంటంటే, చిన్నది కాదు చాలా పెద్ద ఎగ్జైట్మెంటే. కోహినూర్ డైమండ్ అసలు కొరియన్ వచ్చి నాకు ఇట్లా టవర్ ఆఫ్ లండన్ అనగానే నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత సెర్చ్ చేసిన అసలు టవర్ ఆఫ్ లండన్లో ఏంటిది, అసలు హిస్టారిక్ ఏంటిది అని. అంటే కోహినూర్ డైమండ్ వచ్చేసి టవర్ ఆఫ్ లండన్లోనే ఉన్నది. ఇంకా దీనికి మించిన సర్ప్రైజ్ ఏముంది. ఇంకా 100% వెళ్దాం అనేసి మా ఫ్రెండ్ మహేష్ గారు కూడా ఆ రోజు ఆఫ్ పెట్టేసుకున్నాడు. ఇంకా చూద్దాం. ఇది సెంట్రల్ లండన్. చూస్తున్నారు కదా. ఇంకెళ్దాం, లోపలికి వెళ్దాం అందరం చర్చ్ మెంబర్స్తో పాటు కలిసి. మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. వీడియో ఎట్లా తీయాలి ఏంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అశ్వంత్కి నేను. నార్మల్గానే వెళ్దామని అనుకున్నాం కానీ కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలనేసి ఇద్దరం బ్లేజర్లు వేసుకున్నాం. అశ్వంత్కి కూడా ఫోర్స్ చేసినాం బ్లేజర్ వేసుకో అని. ఇంకా మరి బ్యాగ్లో పెట్టుకొని కూడా తీసుకొచ్చినాం బ్లేజర్ని, కానీ అస్సలు మోమాటం. ఇక్కడ చూశారు కదా ఎంట్రన్స్లో మనకి. అంటే ఇవి హిస్టారికల్గా అప్పట్లో ఇట్లా ఉండేదా అని అనిపించింది. కాకపోతే వారు షోకు పెట్టిరా అని తెలియదు ఎగ్జాక్ట్గా. ఇంకా ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మహేష్ గారు అసలు చాలా భయపడతాడు. వాడి ఫోన్తో తీస్తున్నాం కదా వీడియో. ఇక్కడ చెక్ చేస్తారా ఏంటి, మరి వీడియో తీయొచ్చా తీయొద్దా అని మాకు ఎగ్జాక్ట్గా తెలియదు. వీడు మాత్రం భయపడతాడు, ఫోన్ తీయని అంటాడు. మాకు ఈ వీడియో ఆ ఒక క్లిప్ని ఒక 10 times చూసుకొని నవ్వుకున్నాం తెలుసా మేము రూమ్మేట్స్ అందరం. ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు. టికెట్స్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అక్కడ స్ట్రైట్గా టికెట్స్ ఎక్కడైతే స్కాన్ చేస్తారో దాని పక్కన లోపల స్ట్రైట్గా ఆ గేట్ మధ్యలో ఒక కెమెరా ఉన్నది. అంటే దాన్ని నేను ఫోకస్ చేయలేకపోయిండు మావాడు కెమెరాతోని. అది స్కాన్ చేస్తుంది వచ్చిన ప్రతి ఒక్కరిని. అంటే ఏమన్నా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని పక్కకు పిలిచి చెక్ చేసి పంపిస్తారు లోపలికి. చాలా అప్డేటెడ్గా ఉన్నారు తెలుసా వీళ్ళు. అసలు షాక్ అయిపోయాను నేను అది చూసి. ఇంకా మనమైతే ఇంకా అది దాని గురించి పక్కకు పెడితే లోపలికైతే వెళ్దాం. ఇది వచ్చేసి టవర్ ఆఫ్ లండన్ పక్కన వాల్ పక్కన. ఇంకా లోపలికి ఎంటర్ అయిదాం. చూస్తున్నారు కదా, చాలామందికి స్టూడెంట్స్ అయినా చాలామందికి చెప్పాలంటే కోహినూర్ డైమండ్ దీంట్లో ఉంటుందని తెలియదు. సార్ టవర్ ఆఫ్ లండన్ అంటే అదే టవర్ బ్రిడ్జే అని అనుకుంటారు కానీ అసలు ఇది తెలియదు. అంటే నేను తెలుసు అని ఏదో షో చేయడం కాదు,
నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే మ్యాక్సిమం తెలియదు. కాకపోతే ఈ వీడియో ద్వారా అందరూ మ్యాక్సిమం వెళ్ళి చూస్తారని అనుకుంటున్నా. అది కూడా ఒక అదృష్టమే కదా, కోహినూర్ డైమండ్ని చూడడం అదే ఒక అదృష్టమే. అది ఇండియా నుంచి వచ్చింది కదా, చూస్తున్నారు కదా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ హ్యూమన్ గార్డ్స్ అని ఉంటారు. వాళ్ళు దీనికి ఈ కోటకి కాపలుగా ఉంటారు. వాళ్ళు ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళకు ఒక టీం లాగా చేసేసి ఒక్కొక్క హ్యూమన్ గార్డు ఒక్కొక్క టీంని తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటాడు. కాకపోతే మనకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు మా ముగ్గురికి. మేము ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం, మన ముగ్గురం వెళ్దాం, మ్యాప్ చూసుకుంటూ వెళ్దాం అనేసి వెళ్తున్నాం ముగ్గురం. మా చర్చ్ మెంబర్స్ మాత్రం ఆ హ్యూమన్ గార్డ్స్తోనే వస్తారు. నార్మల్గా ఈ హ్యూమన్ గార్డ్స్ని బీఫీటర్స్ అని నిక్ నేమ్తో పిలుస్తారంట. చూద్దాం, మీకు హ్యూమన్ గార్డ్స్ని కూడా చూపిస్తా, వాళ్ళు ఎట్లుంటారు, ఈ కోటకి కాపలాగా ఎట్లా, వాళ్ళు అసలు వాళ్ళ డ్రెస్ ఎట్లా ఉంటుంది, ఇది మొత్తం చూపిస్తాం మీకు ముందు చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఆ గ్యాడ్జెట్స్ ఏంటంటే మనము చిన్నప్పుడు మనకు ఐప్యాడ్ ఉండదు, ఐడియా ఉంది కదా, దానికి ఎయిర్పాడ్స్ పెట్టుకొని అట్లా ఏదైతే ఉన్నదో అదే విధంగా మనకు ఒకటి ఇస్తారు. దానికి ఇంత కాస్ట్ అని ఉంటుంది, దాన్ని పే చేస్తే మనకు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇస్తారు. మనం ఏ ప్లేస్కి అయితే వెళ్తామో ఆ ప్లేస్లో ఆ లొకేషన్ గురించి, ఆ హిస్టారిక్ ఐటమ్ గురించి అది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. మనకు ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో మన వరల్డ్లో అన్ని లాంగ్వేజెస్లో దాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్ని మనం ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్లో మనకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. చూద్దాం. ఇక్కడ చూసారు కదా మా చర్చ్ ఫాదర్ ఎట్లా చేస్తుండో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. క్రోన్ అండ్ కోర్నేషన్. ఓకే, వెళ్దాం, ముందుకైతే వెళ్దాం. ఎట్లుంటుందో అసలు చాలా అద్భుతంగా అనిపించింది లోపలికి వెళ్ళినప్పుడు. ఇంకా ముందుకు వెళ్తున్నాం, నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది చాలా. చూద్దాం, మ్యాప్ అయితే మళ్ళీ ఓపెన్ చేసినాం, మళ్ళీ ఎక్కడికి వచ్చినామా అని మళ్ళీ చూద్దామని. చూడడానికి కూడా చాలా బాగుంది మ్యాప్, మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంటే చాలా బాగున్నది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. లండన్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకుంటున్నా. చూద్దాం ఇంకా. ఇక్కడ చూస్తుంటే నాకు ఈ ప్యాలెస్ మొత్తం చూస్తుంటే నాకు మొత్తం RRR మూవీ ఇమాజినేషన్లోకి వచ్చింది. అంటే మన రాజమౌళి గారు అసలు ఎంత అద్భుతంగా చూపిస్తారు ఆ గ్రాఫిక్స్ అనేది, ఎంత ఖర్చు ఎందుకు చేస్తారు అని. అంటే వీళ్ళందరూ ఇవన్నీ విజిట్ అవ్వి, అంటే డైరెక్టర్స్ ఇవన్నీ విజిట్ అవ్వి మనకి ఇవి ఇంకా ఫెంటాస్టిక్గా చూపించాలనే దాన్ని అసలు సీరియస్గా నాకు అప్పుడు అనిపించింది. ఓహో, అందుకే వీళ్ళు చూసారు కదా, ఇక్కడ హ్యూమన్ గార్డ్స్ చూస్తున్నారు కదా వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లున్నదో. ముందుకైతే వెళ్దాం. మనమైతే ఇప్పుడు క్రోన్ జ్యువెల్స్ అండ్ చాపెల్ రాయల్కి ఎంటర్ అవుతున్నాం. వచ్చేసాం, ఇది సెకండ్ గేట్ మనం ఎంటర్ అయ్యేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.